మీరు ఏ అడుగేసినా సరే ప్రతి విషయంలో దేవునిని ముందు పెట్టుకోండి అంటాను నేను ఎప్పుడు కూడా. ప్రతి విషయంలో కూడా ఎవరిని ముందు పెట్టుకోండి? దేవునిని ముందు పెట్టుకోండి. ఆయనని ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో ముందు ఆయనకు తగినట్టుగా ఉండండి. నేను ఆయన సొత్తు అనే ఆలోచనతో ముందుకు కదలండి. ఆయన సొత్తుగానే ఉండండి, ఆయనకు ఉపయోగపడ్డట్టుగానే ఉండండి. ఇక మిగిలిన జీవితం ఏదైతే ఉందో ఆయనకు వదిలేయండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము ఎవరి మీద మోపాలట? యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎప్పుడు మనల్ని ఆదుకుంటాడు? నేను ఆయన వాడనైతే సముద్రాలలో నుండి తప్పింపబడితిని, దొంగల వలన ఆపదల్లో నుండి తప్పింపబడితిని, స్వజనుల వలన ఆపదలలో నుండి తప్పింపబడితిని, సముద్రంలో వాడ పగిలి శ్రమపడినా తప్పింపబడితిని, ప్రతి విధమైన శోధనలో నుండి నన్ను విడిపించిన వాడు దేవుడే అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో నిలబడితినని పౌలు అంటున్నాడు. పౌలు గారు ఆ స్థితిలో నిలబడ్డాడంటే కారణం ఎన్నో శోధనలు ఆయన వెంటాడాయి, ఎన్నో శోధనలు ఆయన చుట్టుముట్టాయి, ఎన్నో శోధనలు ఆయన్ని పీల్చి పిప్పి చేసేద్దామని చూశాయి. కానీ ప్రతి శోధనలో నుండి జయమిచ్చి నడిపించిన వాడు ఎవరు? దేవుడే. ప్రతి శోధనలో ఆయనను కాపాడింది ఎవరు? దేవుడే. ప్రతి చోట ఆయనకు విజయాన్నిచ్చి నిలబెట్టిన వాడు ఎవరంటే దేవుడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందు విజయోత్సవముతో మమ్మను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు.